నమస్కారం. యూనియన్ బడ్జెట్ 2026 ముఖ్యాంశాలకు స్వాగతం. ఈ రోజు ప్రకటించిన బడ్జెట్ మీ జేబుపై మరియు దేశ అభివృద్ధిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వివరంగా తెలుసుకుందాం. ముందుగా అందరూ ఆసక్తిగా ఎదురుచూసే ఆదాయపు పన్ను అప్డేట్స్. పన్ను చెల్లింపుదారుల కోసం ప్రభుత్వం ఈసారి కొన్ని కీలకమైన మార్పులను ప్రకటించింది. కొత్త పన్ను విధానాన్ని మరింత సరళతరం చేస్తూ మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చేలా పన్ను పరిమితులను ప్రభుత్వం సవరించింది. దీనివల్ల పొదుపు చేసుకునే అవకాశం పెరుగుతుంది. వేతన జీవులకు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచడం ద్వారా మరింత లబ్ధి చేకూరుతుంది. దీనివల్ల మీ నెలవారీ ఖర్చులు మరియు పొదుపు మధ్య సమతుల్యత ఏర్పడుతుంది. కొత్త పన్ను స్లాబుల ప్రకారం 7 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. ఇది సామాన్యుల ఆర్థిక భారానికి గణనీయమైన ఊరటనిస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు మౌలిక సదుపాయాల రంగానికి ప్రభుత్వం ఈ బడ్జెట్లో రికార్డు స్థాయిలో నిధులను కేటాయించింది. జాతీయ రహదారుల విస్తరణ మరియు రవాణా సౌకర్యాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇచ్చారు. దీనివల్ల వ్యాపార రంగానికి మరియు సామాన్యులకు రవాణా సులభమవుతుంది. రైల్వే బడ్జెట్లో వందే భారత్ రైళ్ల సంఖ్యను మరింత పెంచడం మరియు రైల్వే స్టేషన్ల ఆధునీకరణపై దృష్టి సారించారు. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా నిధులు కేటాయించారు. డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. గ్రామీణ ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం దీని ప్రధాన లక్ష్యం. ఆరోగ్య రంగానికి నిధుల కేటాయింపును పెంచారు. జిల్లా స్థాయిలో కొత్త ఆసుపత్రుల నిర్మాణం మరియు వైద్య సదుపాయాల మెరుగుదలపై దృష్టి పెట్టారు. యువతకు ఉపాధి కల్పన కోసం నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను పెంచడం జరిగింది. స్టార్టప్ కంపెనీలకు కూడా ప్రోత్సాహకాలు ప్రకటించారు. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించేలా చర్యలు తీసుకున్నారు. రైతులకు గిట్టుబాటు ధరపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇచ్చారు. సోలార్ పవర్ మరియు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేలా నిధులు కేటాయించారు. మహిళా సాధికారతకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాలు మరియు శిక్షణ కల్పించనున్నారు. దేశ ఆర్థిక క్రమశిక్షణను కాపాడుతూనే స్థిరమైన వృద్ధిని సాధించడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది దేశ ఆర్థిక భవిష్యత్తుకు భరోసా ఇస్తుంది. మొత్తంగా చూస్తే ఈ బడ్జెట్ అభివృద్ధి మరియు సంక్షేమం మధ్య సమతుల్యతను పాటిస్తూ సామాన్యుల జీవన ప్రమాణాలను పెంచేలా రూపొందించబడింది. మీ ఆర్థిక ప్రణాళికను మరింత తెలివిగా రూపొందించుకోండి. మరిన్ని వివరాల కోసం మమ్మల్ని అనుసరించండి. ధన్యవాదాలు. నమస్కారం.